నీకు టీ కావాలా? కొంచెం ఇస్తే కావాలి. ఒళ్ళుపులో వేడి నీళ్ళు పెట్టారు, స్నానం చేసుకోవచ్చు కదా. చేస్తాను తాగిసే. షాప్ కొత్తవా? వస్తాను మరి. చేయి చూపించాలి ఎలాగైపోయింది. ఇది తగ్గుతుంది ఇక్కడ ఈ చేద్ది. తగ్గింది మళ్ళీ పెరిగింది. అడుగుంది ఎంత అవుతుంది టీ? అమ్మా టీ తాగుతావా? అమ్మా టీ తాగుతావా? వద్దట. కాకరకాయ కూర అవుతుంది. టైం వచ్చి 9 అవుతుంది అనమాట. నాకైతే నిన్న ఇంజక్షన్ అయితే తీసేశారు. ఇంకా మా నాన్న కూడా పనికి ఈరోజు వెళ్ళిపోయారు. లోతులు వేసుకొని తినాలి. ఇంకా ఒక పక్క అయితే కూర అయితే అవుతుంది. చూసి స్నానంకి వెళ్ళింది. ఒకసారి ఓపెన్ చేసి చూడమని అనమాట. ఈరోజు కాకరకాయ ఫ్రై, కూర అడుగంటే వస్తుంది. ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేసేసి ఇంకా నేనైతే షాప్కి వెళ్ళిపోతాను. అసలు నేను 2 ట్యాబ్లెట్స్ కొన్ని ఇచ్చారు అనమాట, యాంటీబయాటిక్స్. 2 పూర్లు వేయమని చెప్పి 2 పూర్లు అయితే వేస్తాను. మా అమ్మ అయితే పడుకుని ఉంది. మా అమ్మకి తగ్గింది కానీ మళ్ళీ కొంచెం వాంతులు ఇవైతే ఉన్నాయన్నమాట. మెయిన్ వాటర్ ప్రాబ్లము. వాటర్ మరగబెట్టుకుని తాగుతున్నాం ప్రజెంట్ అయితే. షాప్ దగ్గర మరి క్యాన్ వాటర్ ఉంటుంది, మరి ఏం చేయాలో తెలియట్లేదు. చూద్దాం పరిస్థితి బట్టే. అక్కడ మరి క్యాన్ వాటర్ తప్ప మరి ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి బాటిల్తోని. బాటిల్స్ చూసుకొని ఇక్కడ నుండి మరగబెట్టుకొని కొంచెం చల్లారి చేసుకొని ఇంకా వాటర్ పట్టుకెళ్ళిపోతాం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. కనిపిస్తాయి కదా కలిసిపోతే. ఎవరు ఫోన్ ఉంది నీకు? చూసాను. దేనికి కౌంటర్ నింపేట అలాగా? ఈరోజు తొలేకదశి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. వంశీ అయితే ఎన్ని రోజులకి ఈరోజు అయితే వచ్చాడు అనమాట. కొంచెం తగ్గింది. తీస్తారు వంశీ మొత్తం నీకు ఇచ్చినట్టు ఉన్నావు. అది ఏంటంటారు వంశీ దాన్ని? స్ట్రిప్ ఏదో అంటారు కదా, ఐవి కెనాల్ ఏదో అంటారు కదా, అది పెట్టారు. వైట్ ఉన్నదే, అందుకని అంతసేపు రాలున్నారు. ఓహో, టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఏది టెంపుల్కి? వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇప్పుడైతే తగ్గింది. చెమట్లు వస్తున్నాయి. నాకైతే కొంచెం అలా అనిపిస్తుంది, బట్ ఏమో తెలీదు. ఒక 2 days చూడాలన్నమాట. టీ తేవ అప్పుడే 4:10 అవుతుంది. ఇన్ని రోజులైతే నేను షాప్లో టీ తాగలేదు ఫ్రెండ్స్. 4 days నుండి అయితే ఈవినింగ్ టైంలో. మొన్న ఒక్కరోజు తాగాను అమ్మాయిలు ఉన్నప్పుడు. వంశీ కంట పెంచాడు.
కొడుకు జ్వరం వచ్చిందని అదే తగ్గిందనుకుని వెంటనే వస్తాడు. ఈరోజు ఉంటే బాగుంది కదా. బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్ రెడీ అందరూ మళ్ళీ చూసావే డిఫరెన్స్. ఇది 7 ఇది 7 ఈ చిన్నగా వచ్చి ఏటో తప్పుగా ఇస్తున్నాడు కొన్ని సైజులు. టైం వచ్చి 7 అవుతుంది. 7:30 కలిగైతే ఇంకా బయలుదేరిపోతాము. ఎందుకంటే ఈరోజు రథయాత్ర అవుతుంది అనమాట పాలకొండలో. ఇంకా కస్టమర్స్ కూడా పెద్దగా రావడం, అండ్ క్లైమేట్ కూడా అస్సలు బాగాలేదు. ఈరోజు సండే అనమాట. సో దానివల్ల ఇంకా మూసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ కూడా పెద్దగా ఏమీ తీయలేదు, ఎందుకనంటే హెల్త్ బాగోలేదు కాబట్టి. షార్ట్ వీడియోలు రెగ్యులర్గా రావట్లేదు, అండ్ లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. అదే తెచ్చుకోవాలి. అసలు రెయిన్ కోట్ మాత్రం బీరువాళ్ళు పెట్టుకుంటుంది. ఏంటో అర్థం కాదు. రోజు టైంకి అయితే వెళ్ళిపోయేదాన్ని, 6కి మూసేసేదాన్ని అనమాట. ఈరోజు వంశీ ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు అయితే ఉంటాము కదా. వంశీ ఎంతవరకు ఉంటాము వంశీ? 7:30 అని వేసుకుని. ఎందుకంటున్నాడంటే వర్షం కూడా పడుతుంది. వంశీతో చాలా కష్టం ఫ్రెండ్స్, చాలా కష్టం, చాలా కష్టం ఫ్రెండ్స్. అనవసరం వచ్చినట్టు చిక్కించుకోవడం. వంశీ ఇన్ని రోజులు నువ్వు లేవు కదా, చాలా బోర్ కొట్టింది వంశీ. అవును చూసాను, రీల్స్ ఎయిట్ చేస్తాను వంశీ. ఏదో టైం పాస్. నా నెట్ కూడా అయిపోయేది. ఇంకా ఇలా కొట్టడానికి ఇలా చెక్కడానికి నువ్వు లేవు కదా. నీ చేతి మీద గంటలు అంటాయి వంశీకి, చాలా గంటలల్లో నా వల్ల. అలాగే నా గుర్తుగా అనమాట ఆ గంటలు కదా. ఎందుకు వచ్చానా ఆయన అనుకుంటున్నాడు వంశీ ఈరోజు. అయినా నీకు రావద్దని చెప్పాను కదా వంశీ. ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో, జ్వరం తగ్గగానే వద్దు, 1 day తర్వాత రేపు నుండి రా అనిస్తున్నాను. కౌంటర్సేలే అంతా తెలియట్లేదట. అలా ఉంది ఫ్రెండ్స్ మన మీద నమ్మకం. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నువ్వు బాయ్ చెప్పు. బాయ్.